హలో బ్రో, ఎక్కడ? నేను ఇక్కడే బయటకు వస్తున్నా. ఇప్పుడే చెప్పు. సరే, ఇక్కడ ఉన్నా, పికప్ చేసుకుంటావా? ఎక్కడ? అక్కడ మన గ్యారేజ్ దగ్గర. సరే సరే వస్తున్నా. ఆ, దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను. సరే సరే. ఓకే. హాయ్ బ్రో. హలో. వాట్సాప్ ఏంటి, మళ్ళీ ఏమైంది? ఏముంది, కారు ఏసీ ప్రాబ్లం మళ్ళీ. అదేంటి, ఇది ఆల్రెడీ సెకండ్ టైమో థర్డ్ టైమో కదా? అవును బ్రో, అసలు చిరాకు వచ్చేస్తుంది. ప్రతిసారి చేయించినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటున్నాడు కంప్లైంట్? అది ఒకసారేమో ఫిల్టర్ పోయింది అంటున్నాడు, ఇంకోసారేమో బటన్ ఏదో పోయింది లోపల, మొత్తం సెటప్ మార్చాలంటున్నాడు. ఓకే. ఇప్పుడు అసలు ఏంటా, అసలు మొత్తం ఇప్పించా మొత్తం ఇప్పుడే. ఆడు చూసి చెప్తాను ఓకే కదా అని చెప్పి అంటున్నాడు. ఏం నార్మల్గా అసలు నీకు తెలుసు కదా ఏసీ గురించి, అసలు ఏంటి అసలు ఉంటుంది. కండెన్సర్ అని, కంప్రెషర్ అని రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క కార్కి మ్యానుఫ్యాక్చర్ పర్టికులర్గా ఇది అది అని మనం చెప్పలేం. అసలు ఫుల్ ఇబ్బంది అయిపోతుంది బ్రో. అది ఏమన్నా సజెస్ట్ చేయొచ్చుగా? సజెషన్ చేద్దాం, మన ఇద్దరమే మాట్లాడుకోవడం ఎందుకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోనే చేద్దాం. ఓకే. దాని మీద అసలు అదే అంటే నాకు ఇనీషియల్గా తెలీదు. రీసెంట్గానే నేను అసలు ఏంటి అనేది స్టడీ చేశాను. ఓకే. అసలు కంప్లీట్ అసలు ఏసీ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా కార్ ఏసీ అనేది 2 ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది. ఒకటి థర్మోడైనమిక్స్ అండ్ రెండోది ఫ్లూయిడ్ మెకానిక్స్ అనమాట. కార్ ఏసీ సిస్టంలో మొత్తం 8 పార్ట్స్ ఉంటాయన్నమాట. కంప్రెషర్, కండెన్సర్ కాయిల్, రిసీవర్ డ్రయర్, ఎక్స్పాన్షన్ వాల్, హీటర్ కాయిల్, బ్లోవర్ మోటార్ అండ్ రిఫ్రిజరెంట్ గ్యాస్. టోటల్ 8 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ 8 పార్ట్స్ సైక్లింగ్ ప్రాసెస్లోనే కార్ ఏసీ సిస్టమ్ అనేది అంతా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ ఎక్కి ఏసీ బటన్ ఆన్ చేసిన తర్వాత కంప్రెషర్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఈ కంప్రెషర్ ఎక్కడ ఉంటుందంటే ఇంజన్కి బాగా దగ్గరలో ఉండేలా డిజైన్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఈ కంప్రెషర్కి ఇంజన్ నుంచి ఒక బెల్ట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ కార్ ఇంజన్ మూమెంట్ యూజ్ చేసుకుని కంప్రెషర్ కూడా రన్ అయ్యేలా వాళ్ళు డిజైన్ చేసి ఉంటుంది. ఈ కంప్రెషర్లో ఏంటంటే పిస్టన్స్ ఉంటాయి. సో ఈ పిస్టన్స్ ద్వారా ఏంటంటే ఈ ఏసీ గ్యాస్ అనేది ఇనిషియల్గా కంప్రెషర్లోకి ఎంటర్ అయిన తర్వాత అది లో ప్రెషర్డ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ పిస్టన్స్ యూజ్ చేసి ఆ కంప్రెషర్ ఈ లో ప్రెషర్డ్ గ్యాస్ని హై ప్రెషర్డ్ అండ్ హై టెంపరేచర్డ్ గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ కండెన్సర్ కాయిల్కి పంపిస్తుంది. ఈ కండెన్సర్ కాయిల్ అనేది బేసిక్గా కార్ ఫ్రంట్ ఉంటుంది, బంపర్లో. కార్కి ఫస్ట్ బంపర్ స్టార్టింగ్ ఏరియాలో ఉంటుంది. సో ఈ గ్యాస్ అందులోకి వెళ్ళిన తర్వాత ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే ఈ కార్ రన్నింగ్ మూమెంట్ని యూస్ చేసి బయట న్యాచురల్ ఎయిర్ని, దానికి ఫ్యాన్స్ ఉంటాయి కండెన్సర్లో, ఆ ఫ్యాన్స్ ద్వారా ఈ బయట ఎయిర్ని లోపలికి సక్ చేసి హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్డ్ గ్యాస్ని కూల్ చేసిన తర్వాత ఈ హై టెంపరేచర్డ్ గ్యాస్ని హై ప్రెషర్డ్ లిక్విడ్ కింద మారుస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఫేస్ చేంజ్ అంటారు. సో ఈ హై ప్రెషర్డ్ గ్యాస్ నుంచి హై ప్రెషర్డ్ లిక్విడ్గా మారిన ఈ లిక్విడ్ అంతా నెక్స్ట్ రిసీవర్ డ్రయర్లోకి వెళ్తుంది. ఆ రిసీవర్ డ్రయర్ ఏం చేస్తుందంటే దాన్ని ఆ లిక్విడ్ మొత్తం ఫిల్టర్ చేసి ఎక్కడన్నా గ్యాస్ బబుల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మొత్తం ఫిల్టర్ చేసిన హై ప్రెషర్ లిక్విడ్ని ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి పంపిస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఎక్స్పాన్షన్ వాల్వ్ ఈ హై ప్రెషర్డ్ లిక్విడ్ని వేపర్ కింద మారుస్తుంది. మొత్తం ఈ లిక్విడ్ అంతా వేపర్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ వేపర్ అంతా నెక్స్ట్ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. బేసిక్గా ఈ ఎవాపరేటర్ 2 మెటీరియల్స్తో తయారవుతుంది అనమాట. అల్యూమినియంతో కానీ కాపర్తో కానీ ఈ 2 మెటీరియల్స్తోని తయారవుతుంది. సో ఈ వేపర్ అంతా ఈ ఎవాపరేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవాపరేటర్ అంతా ఈ హై ప్రెషర్డ్ వేపర్ని
మొత్తం కూల్ చేసి ఎవాపరేటర్ అంతా కూల్ అవుతుందనమాట. కూల్ అయిన తర్వాత మన ఏసీ బ్లోవర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా! ఈ ఫ్రంట్‌కి ఎయిర్ క్యాబిన్‌లోకొచ్చేయి బ్యాక్ సైడ్ ఎయిర్ సక్ చేసేయి. బేసిక్‌గా ఈ లోపల క్యాబిన్‌లో ఉన్న హాట్ ఎయిర్ అంతా బ్యాక్ సైడ్ నుంచి సక్ అయ్యి, ఈ ఎవాపరేటర్ ద్వారా పాస్ అవుతూ, ఈ ఎవాపరేటర్ ద్వారా పాస్ అయిన ఎయిర్ అంతా ఫ్రంట్ ఏసీ బ్లోవర్స్‌లోంచి క్యాబిన్‌లోకి వస్తా ఉంటుంది. సో, ఇంకా ఇదే సైక్లింగ్ ప్రాసెస్ అనమాట. సో, ఇప్పుడు ఏసీ హీటర్ గురించి మాట్లాడుకోవాలంటే, మనం హీటర్ ఆన్ చేసినప్పుడు కార్‌లో కూలెంట్ ఉంటుంది కదా! ఇంజిన్ కూల్ అవ్వడానికి సర్క్యులేట్ అయ్యే కూలెంట్. ఆ కూలెంట్ ఏంటంటే ఇంజిన్ టెంపరేచర్‌నంతా అది అబ్జర్వ్ చేసుకొని అది హాట్ అవుతుందనమాట. అలా హాట్ అయిన ఒక కొద్దిగా పోర్షన్ కూలెంట్‌ని హెచ్‌వాక్ యూనిట్‌లో ఉన్న హీటర్ కాయిల్‌కి డైవర్ట్ చేస్తే, ఆ డైవర్ట్ చేసిన హాట్ కూలెంట్ అంతా ఈ హీటర్ కాయిల్‌ని హీట్ చేస్తుందనమాట. హీట్ అయిన తర్వాత ఈ హెచ్‌వాక్ యూనిట్‌లో చిన్న ఫ్లాప్స్‌లా ఉంటాయి. ఆ ఫ్లాప్స్ దేనికంటే ఇందాక మీకు చెప్పినట్టు ఎ ఎవాపరేటర్‌లోంచి వచ్చే ఆ బ్లోవర్‌లోకి బయటకొచ్చే హాట్ ఎయిర్‌ని ఫ్లాప్ క్లోజ్ చేసి డైరెక్ట్‌గా బ్లోవర్‌లోంచి బయటికి రాకుండా ఈ హీటర్ కాయిల్ త్రూ పాస్ చేస్తుంది. హీటర్ కాయిల్ నుంచి పాస్ చేసి దాని నుంచి బ్లోవర్స్‌లోంచి బయటకొచ్చేలా అది రీడైరెక్ట్ చేస్తుందనమాట. అలా రీడైరెక్ట్ చేయడం వల్ల హీటర్ కాయిల్‌లో ఉన్న హాట్ టెంపరేచర్‌ని ఈ కోల్డ్ ఎయిర్ అంతా అబ్జర్వ్ చేసుకొని హాట్ ఎయిర్ మనకి బయటకొస్తుంది. కార్ ఏసీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందనేది మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. సో, మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈవీ వెహికల్స్‌కి ఎలాగా ఇంజిన్ ఉన్నది కాబట్టి ఈవీ వెహికల్స్‌కి కార్ ఏసీ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందనేది మీకు డౌట్ ఉండొచ్చు. దానికి కూడా ఏంటంటే ఈ ఏసీ సిస్టమ్ వరకు బేసిక్‌గా ఇంజిన్ ఉన్నది కాబట్టి కంప్రెషర్ అనేది ఈవీ వెహికల్స్‌లో కొంచెం డిఫరెంట్ ఉంటుందనమాట డీజిల్ వెహికల్స్ కన్నా. ఈ డీజిల్ వెహికల్స్‌లా కాకుండా ఇందులో కంప్రెషర్ ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్‌తో ఫిట్టెడ్ అయ్యి వస్తుంది. సో, ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఈ కంప్రెషర్ రన్ అయ్యి యాజ్ యూజువల్‌గా ఇందాక చెప్పిన ప్రాసెస్ అంతా యూజ్ చేసుకొని ఏసీ కూలింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. సో, ఇందులో హీట్ అవ్వడానికి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఉండదు కాబట్టి బేసిక్‌గా ఇంజిన్ లేకుండా ఇంజిన్ ఆయిల్ అనేది సర్క్యులేషన్ లాంటిది ఉండదు కాబట్టి ఇందులో ఏంటంటే పీటీసీ హీటర్ అనే ఒక హీటర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. పీటీసీ సిస్టమ్ అనేది ఏంటంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనమాట. ఇది బేసిక్‌గా ఏం లేదు. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం వాటర్ హీట్ చేసుకుంటాం కదా! అలాంటిది బేసిక్ హీటర్ అనేది ఉంటుందన్నమాట. ఈ హీటర్‌కి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వటం ద్వారా హీటర్ కాయిల్ అంతా హీట్ అయ్యి, ఆ హీట్ అయిన టెంపరేచర్‌ని యూజ్ చేసుకొని ఈ ఎయిర్ ఫ్లో అనేది ఈవీస్‌లో హాట్ ఎయిర్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.